హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇద్దరు వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు ఎవరు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, దీనికి గల కారణాలు ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మనం చూస్తున్నాం, ఎన్నో చర్చనీయాంశాలు జరగడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి దాడులే కారణమో మరి ఇంకేదైనా రీజన్ అయ్యి ఉంటుందో. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఇద్దరు వైసీపీ నేతలు, వాళ్ళు కూడా అన్నదమ్ములు అంట కదా, మరి వాళ్ళిద్దరు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. ఎవరు మరి వాళ్ళు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు సార్? ఎవరు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్పెషల్లీ పల్నాడు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అని అంటే రకరకాల కారణాలు. కొంతమంది ఏం చెప్తున్నారంటే 5 ఏళ్ళు అసలు వీళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, రుబాబు చేశారు, ఇంక మీ పని అయిపోయిందిరా, మీ సంగతి చెప్తాం అనుకొని అంతవరకు కాముగా ఉన్న వాళ్ళు వీళ్ళు గట్టిగా ప్రశ్నించడం. అరే నెక్స్ట్ కూడా మేమేరా, 5 ఏళ్ళ తర్వాత ఏంటి, నెక్స్ట్ 5 ఏళ్ళు మేమే, మీరు మాకు తల ఎదురు సమాధానం చెప్పడం ఏంటి అని చెప్పి వీళ్ళు ఇబ్బంది పడటం. అలాగే మనం అక్కడ చూసాం కూడా, ఒక ఓటరు, సార్ మీ అందరూ లైన్లో ఉన్నాం, మీరు రావాలి కదంటే ఎమ్మెల్యే వచ్చి చేయి చేసుకోవడం, ఆ తర్వాత ఈయన ఎమ్మెల్యేకి చేయి చేసుకోవడం, తర్వాత అనుచరులు వచ్చి కొట్టడం, ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘటనలు చూసాం. అయితే ఇది పర్టికులర్గా మాచర్ల, కారంచేడు అంటే పల్నాడు ప్రాంతం ఏదైతే ఉందో, ఈ పల్నాడు ప్రాంతం కూడా ఎందుకో బాగా ఉద్రిక్త పరిస్థితులు నేర్కొన్నాయి. ఒకటి గుంటూరుకి, ఒకప్పుడు ఉమ్మడి గుంటూరుకు సంబంధించిన ఏదైతే ఉందో అందులో భాగంగా ఉంది. మరోవైపు కొంత గుంటూరు అంటేనే, కొంత కృష్ణా గుంటూరు అంటేనే రాజధానికి సంబంధించిన భూభాగం ప్రాంతం దగ్గరగా ఉంది కాబట్టి, ఇటువంటి నేపథ్యంలో చాలా వరకు గడిచిన 4 ఏళ్ల 10 నెలల్లో ఎవరెవరు ఏ ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళ సహనం కూడా పెళ్ళుబిక్కిందనమాట. సో ఇప్పుడు చాలా గొడవలు జరిగాయి. కొంతమంది దుండగులు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని వాటిని ధ్వంసం చేయడము, వాళ్ళు కార్యకర్తలను కొట్టడము, వెహికల్ ఆపి మరి కూడా ఇబ్బంది పెట్టడము. ఎట్లా అయితే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత మొత్తం సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఎవరెవరు ఏంటి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేశారు. అయితే ఇట్లాంటి తనిఖీల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే సీరియస్ అయిందో, ఆ పోలీసులు అప్రమత్తమయ్యి మొత్తం తనిఖీ చేస్తే ఎక్కడికక్కడ ఈ పెట్రోల్ బాంబులు లాంటివి దొరికాయి. మన విజువల్స్ కూడా కొన్ని చూసాం. పెట్రోల్ బాంబులు, గ్లాస్ బాటిల్లో పెట్రోల్ పోసి దానికి నిప్పంటించి ఎసరడం, అది అంటుకోవడం, ఇలాగ రకరకాలుగా చూసాం మనం. ఎక్కడికక్కడ కార్లు, ఆటోలు, బైక్, 2 వీలర్స్ పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇవన్నీ మనం చూసాం. అంటే ఆస్తి నష్టంతో కూడా పోలీసులు ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళకు కూడా, మొన్న కారంచేడు సిఐకి కూడా తల మీద దెబ్బ తగిలేసింది, మీరు చూసే ఉంటారు న్యూస్లో కూడా. ఇట్లాంటి జరుగుతుంది. అయితే ఇవన్నిటికీ కారణం ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరు అనే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇదే సందడిలో ప్రజెంట్ ఆపద్ధర్మం ప్రభుత్వం నేపథ్యంలో ప్రజెంట్ ఎమ్మెల్యే అయిన అక్కడ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రెడ్డి గారు, ఆయన సోదరుడు కొద్ది గంటల నుంచో ఇప్పటి నుంచో కనబట్టలేదండి ఇద్దరు కూడా. బట్ గన్మెన్ అవైలబిలిటీలు ఉన్నారు, వాళ్ళు పిఏలు అవైలబిలిటీలు ఉన్నారు, అనుచరులందరూ ఉన్నారు. బట్ ఇద్దరు అన్నదమ్ములు కనబడట్లేదు. మేబీ ఇష్యూ వాళ్ళ మీదకి వస్తుందని అజ్ఞాతంలోకి వెళ్ళారా, లేదా వాళ్ళు ఈ గొడవలతో మనకి ఎందుకు ప్రబంధం, ఎన్ని కౌంటింగ్ వరకు జాగ్రత్తగా ఉందామని చెప్పి పక్క రాష్ట్రంకి వెళ్ళి దల్దాచుకున్నారా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డిబేట్. బట్ చాలామంది స్థానికులు చెప్పేది ఏంటంటే ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి అందరూ ఆగ్రహావేశాలతో ఉన్నారు, బాగా ఉడికిపోయి ఉన్నారు, కడుపు మంటతో రగిలిపోయి ఉన్నారు. సో ఈ సందర్భంలో దొరికిన చాలా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది. ఏముంది, నచ్చని వ్యక్తి కనబడినా ఏదో ఒక మాట అంటాము, నోరు జారుతారు, మాట ఇసిరేస్తారు, తర్వాత చెయ్యి ఇసురుతారు, రకరకాలు జరుగుతాయి. ఒకటి చూసారు కదా, మా నాయకుని కొడతారు అని వాళ్ళు వైపు రెచ్చిపోవడం, ఇవన్నీ ఇంకా పోలీసులు అదుపులు చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి 900 మందికి ఒక పోలీసు ఉన్నారంట, ఒక జవాన్. ఎక్కడ కంట్రోల్ చేయగలరు ఎంతమందిని? వీళ్ళు కూడా ఈ పోలీస్ బాంబులు, చేతికి వచ్చిన పెద్ద పెద్ద రాళ్ళు, సోడాలు పెట్టి కొట్టుకుంటుంటే వాళ్ళు మనుషుల ప్రాణాలే కదా. ఇట్లాంటి నేపథ్యంలో మరి అలాంటి ఇష్యూస్ ప్రేరేపించారని చెప్పి వీళ్ళకి వస్తుందని వెళ్ళిపోయారా, లేదా ఎందుకు గొడవలతో వరకు జాగ్రత్తగా ఏ కేసులు అవ్వకుండా ఉందాము, ప్రశాంతంగా ఉందామని చెప్పి వేరే పక్క రాష్ట్రంకి వెళ్ళి తల్లాచుకున్నారో తెలియదు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ సోదరుడు కానీ కనబడట్లేదని కానీ ఇప్పుడు పెద్ద హల్చల్. అయితే ఏంటి ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఎట్లా అంటే
ఇది ప్రత్యర్థుల కుట్ర, ప్రత్యర్థులే వీళ్ళని ఏమో చేస్తుంటారు, లేదా వీళ్ళని కిడ్నాప్ చేస్తుంటారు అని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఒక వర్గం వాళ్ళు, అంటే ఆయన ఫేవర్గా ఉండేవాళ్ళు. మేబీ పిన్నెల గారు ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటా మొదటిసారి గెలవడం, 2009 తర్వాత 11 ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటా 19. సో ఈ 3 సార్లు చేశారు కాబట్టి 4వ సారికి ఎలాగూ కొంత వ్యతిరేక ధోరణి ఉంటుంది. ఆ ధోరణిని తట్టుకోలేక ఇలా చేశారు అనేది ఒక వాదం. లేదు ఎందుకులే మనమే గెలుస్తామని కాన్ఫిడెన్స్గా ఉన్నారు వైసీపీలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినా కూడా అదే తెలుస్తుంది కదా, మనమే ప్రభుత్వం ఫాల్ చేయబోతున్నాం అనేది కామన్. అది ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి చాలా మంది వలస వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన మనదే నెక్స్ట్ 6 నెలల్లో మనమే ప్రభుత్వం ఫామ్ చేస్తాము, మనమే ఇది అవుతుంది, ఎవరెవరు వెళ్ళిపోతే పోతుంటాబాయ్ అంటే ఉన్న వాళ్ళు కూడా కాపాడుకునే ప్రయత్నంలో చేసే భాగంగా మాట్లాడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారి విమర్శ ఎక్కడ చూస్తే. సో అక్కడ కూడా ఓడిపోతారు అని తెలిసి ఎలాగంటున్నారా, లేదా నిజంగా కాన్ఫిడెన్స్గా వాళ్ళకి ఏమైనా లీడ్ దొరికిందో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారికి, బట్ ప్రభుత్వం మాదే వస్తుంది అనే ధోరణిలో మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు, అందరూ కాదు. సో దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప, ఎట్లా ఉన్నప్పుడు ఆల్రెడీ ఎవరెవరైతే బాగా ఇబ్బంది పడి రగిలిపోయారో వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగే అంశం ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం. మళ్ళీ రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఏమి చేయలేరు. మళ్ళీ అప్పుడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది, ముఖ్యమంత్రి కూడా పర్ఫెక్ట్గా ఉంటారు, అధికారులు అందరూ కరెక్ట్గా టైం టు టైం ఉంటారు. ఇప్పుడు ఆపద్ధర్మం ఉంది కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుందని ఉద్దేశము. మన మొత్తానికి ఎవరికి వాళ్ళు చెలరేగిపోయి దోషంలు, భాషణలు, రాళ్ళు దాడులు, కొట్టుకోవడాల వరకు వెళ్తున్నాయి. బట్ మొత్తం మీద ఈ అన్నిటి అంశాల మీద మొన్న దివాకర్ రెడ్డి గారి తాలూకా ఫ్యామిలీకి సంబంధించి కూడా చూస్తే వాడిని హాస్పిటల్కి పక్క రాష్ట్రానికి హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా వీళ్ళు పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రశాంతంగా తలదాచుకున్నారని ఒక వార్త అయితే బాగా నెట్టింట వైరల్ అవుతుంది. బట్ వీళ్ళే అక్కడే ఉండి ఏదో తలదాచుకున్నారు, వీళ్ళే హింసకు ప్రేరేపించేలా చేస్తున్నారు అనేది కూడా కొంతమంది అభిప్రాయం. అందరిది కాదు, మన ఎవరు కళ్ళతో చూసింది కాదు, చేసింది కాదు. కాకపోతే ఎక్కడైనా ఉన్నదే అధికార పక్షం ప్రతిపక్షంకి ఇష్యూ వచ్చినప్పుడు నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు. అది ఇట్లాంటి ఎన్నికల టైంలో ఎలా ఉంటే ఆపద్ధర్మంగా ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు ఎవరి మాట లెక్క చేయరు కాబట్టి ఇదే టైంలో మనం చూసుకుందాం, మన గవర్నమెంట్ వచ్చాక మనం చూసుకుందాంలే అనుకుని చెలరైపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో దాంట్లో భాగంగానే పిన్నెల్లి బ్రదర్స్ కనబడట్లేదు. కారణాలు అయితే కరెక్ట్గా తెలియదు, బట్ వాళ్ళైతే ప్రస్తుతానికి కనబడట్లేదు తెర మీద. అక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ అనుచరులకు కానీ న్యూస్లో కూడా ఎక్కడ దొరకట్లేదు. ఇప్పుడు అదే మొత్తానికి పల్నాడంతా కూడా ఒక హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో. బట్ ఆవిడకి అంత ప్రాధాన్యత అయితే ఎందుకో కనబడలేదు కాబట్టి మేబీ మీరు అన్నట్టు మళ్ళా ప్రాంతీయ పార్టీకి వెళ్తే ఏదో మనం ఉనికి కాపాడుకోవచ్చు, అట్లీస్ట్ ఒక రాజ్యసభ ఏదైనా ఇచ్చినా కూడా మన గౌరవం మనకు ఉంటుందిలే అనే ఉద్దేశమైన అయ్యుండొచ్చు. లేదా ఆల్రెడీ చేసి వచ్చాం కదా ఏం వెళ్దాంలే సరే అని ఇప్పటి నుంచే మాక్ డ్రిల్ లాగా గ్రౌండ్ వర్క్ చేసుకుండొచ్చు. మరోవైపు కేసీఆర్ గారు కూడా ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే నెక్స్ట్ మందే 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో కూడదో తెలియదు, మనమే మళ్ళీ పరిపాలిస్తాం అన్నట్టు కూడా చెప్తున్నారు. దానికి చాలా మంది విశ్లేషకులు చెప్పే అంశం ఏంటంటే ఎట్లాగూ పార్టీ ఖాళీ అయిపోతుంది కాబట్టి ఖాళీ అయిపోకుండా కొద్ది మందినైనా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నెలగా చెప్తున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం. ఆయన ఊరికే పార్టీని ఖాళీ అయిపోకుండా ఉండడం కోసం అలా చెప్తున్నాడు, కానీ ఎట్లా వస్తుంది? ఒకసారి ఆయన ఎమ్మెల్యేలని లాక్కు వెళ్ళే ప్రయత్నం కానీ చేస్తే మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాడు కదా ఆయన ఒకసారి, నా వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను గవర్నమెంట్ ఫామ్ చేసినా చేయొచ్చు అన్నాడు. ఇంకో బీజేపీ వ్యక్తి కూడా రేపు జూన్ 4 తర్వాత రాష్ట్రంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటా అన్నారు. రకరకాలుగా అదిగో పులంటి ఇదిగో తోక అనే విధంగా రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రకాల వాస్తవాలుగా తెలియజేసే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఏమైనా జరగచ్చు అనేది క్వశ్చన్ మార్క్. బట్ గ్యారంటీ ఎవరు చెప్పలేదు. బట్ రాజకీయాలు ఏదైనా సమంజసమే. ఇది అవ్వదు అనడానికి లేదు, లేదా ఇదే అవుతుంది అనడానికి లేదు. దాంట్లో పర్టికులర్గా గేమ్ రూల్స్ ఏమీ ఉండవు. దాన్ని ఎలాగైనా ఆడొచ్చు. నువ్వు మోసం చేసాడు, టెక్నిక్ ప్లే చేసాడు, మ్యాజిక్ ప్లే చేసాడు, లేదంటే నమ్మించి వాస్తవాలని అవాస్తవాలుగా చూపించేనా ఎలాగైనా ఆడొచ్చు. గేమ్ రూల్స్ అంటే ఏవి ఉండవు కదా. కాబట్టి మేబీ మీరు అనుకున్నట్టుగా కొంచెం దాన్ని ఏమంటారు, ఊర్లలో ఒక సామెత ఉంటుంది, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ రా బాబు. ఆ పాలు తాగేది పెద్ద పెద్ద నేషనల్ పార్టీలో ఉండడం ఎందుకు, లోకల్గా ఉంటే మనకి అబ్బా కేసీఆర్ గారితో నెక్స్ట్ ప్లేస్ ఆవిడదే, విజయశాంతి గారు మంచి, ఎందుకంటే ఆల్రెడీ కడి శ్రీహరి గారు బయటకు వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారు సీనియర్లు ఉన్నారు, 2-3 కానీ ఎవరు నోరు మెదపట్లేదు, మాట్లాడట్లేదు. కొద్దిగా ఈవిడ
రెబల్ గా మాట్లాడింది అనుకోండి, మంచి కేసీఆర్ గారితో మళ్ళీ చెల్లెమ్మ బ్యాక్ టు బీఆర్ఎస్ అన్నట్టుగా వస్తుంది కదా, అలా కూడా అయి ఉండొచ్చు. లేదా ఎట్లాగూ అలాంటి ఆవిడ వస్తుంది అనుకుంటే వీళ్ళు కూడా రెడీ టు వెల్కమ్, ఎందుకంటే ఇక్కడికి ఒక ఖాళీ అయిపోతుంది. వాళ్ళకు కూడా అవసరమే నాయకులు, ఇట్లా స్టేజ్ మీద ప్రెస్ మీట్లో గట్టిగా మాట్లాడే వ్యక్తి కూడా కావాలి. చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుందని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.